వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. అతి సుందరుడు, అతి మనోహరుడు, గొప్పవాడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని కృపను బట్టి మన బ్రతుకులలో మరొక నూతన దినమును దేవుడు అనుగ్రహించి మనందరం దేవుని కృపలో వర్ధిల్లాలని, ఆయన ప్రేమను అనుభవించాలని, ఆయన సాక్షులుగా ఈ భూమి మీద బ్రతకాలని ఆశిస్తూ దేవుని కృప చూపిస్తున్న మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామమున వందనములు. ఆ అతి సుందరుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పద్మములున్న చోట అతడు నన్ను మేపుతున్నాడు. దేవుని మేత గురించి, గొర్రెకు లేక మందకు సాదృశ్యమైన సంఘము, విశ్వాసి వారు మేయవలసిన మేత 2 చోట్ల దొరుకుతుందని, అది ఒకటి పచ్చిక బయలని, రెండవది పద్మములున్న చోటు అని మనం నిన్నటి దినాన్న తెలుసుకున్నాం. అయితే పచ్చిక బయలులో మేత గురించి, ఆ విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితి గురించి నిన్నటి దినాన్న కొంత మట్టుకు ధ్యానించడానికి దయగలిగిన దేవుడు మనకు కృప చూపించారు. ఈ దినమున పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము ప్రకారం, పద్మములున్న చోట అతడు నన్ను మేపుచున్నాడు. పచ్చిక బయళ్లలో గడ్డి దొరికినంత విస్తారంగా, సులభంగా పద్మములున్న చోట ఆహారం దొరకదు. ఎందుకు అని అంటే, పద్మములు లోతైన జలములలో, చెరువులలో, నీరు విస్తారంగా ఉన్న చోట్ల, సముద్రపు లోభాగాల్లో పద్మములు దొరుకుతాయి. ఆ గొర్రె ఆహారం సంపాదించుకోవాలి అని అంటే ఆ లోతైన జలములోనికి వెళ్ళగలిగిన స్థితి కలిగినదిగా ఆ గొర్రెకు సంబంధించిన విశ్వాసి ఉండాలి. లోతైన జలములలోనికి వెళితే ఆ లోతైన జలములలో బురద ఉండదు, మట్టి ఉండదు, మురికి ఉండదు, స్వచ్ఛమైన జలం మాత్రమే దొరుకుతుంది. దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులుగా, ఆత్మీయతలో ఎతుకుతున్న వారిగా, పరిశుద్ధతలో జీవించాలని ఆశపడుతున్న వారు, ఆత్మీయ స్థితిలో లోతైన అనుభవములలోనికి మనం వెళ్ళగలగాలి. ఈ పద్మములున్న చోట అతడు నన్ను మేపుచున్నాడు అనడానికి గొర్రె లేక ఈ మంద, ఈ సంఘము లేక ఈ విశ్వాసి ఆ పద్మములు దొరికే లోతైన జలములలోనికి, వాక్యపు లోతైన అనుభవంలోనికి వెళ్ళి ఆత్మ ప్రత్యక్షతలు కలిగిన వారిగా, ఆ ఉన్నతమైన దేవుడు, ఆ ఉన్నత స్థలములలో నివసించే గొప్ప దేవుని యొక్క ఉన్నతమైన విషయాలు తెలుసుకోవడానికి దేవుని దగ్గర ఒక మంచి విధేయత కలిగిన వారిగా, దేవుని వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని వాక్యమును శ్రద్ధగా చదువుతూ, దేవుని వాక్యమును శ్రద్ధగా గైకొనవలనన్న నిర్ణయాన్ని తీసుకొని, దేవుని వాక్యపు లోతులలోనికి, పరిశుద్ధమైన జీవితంలోనికి జీవించాలని ఆశపడుతూ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం సహాయం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆ లోతైన జలములలో ఉన్న దేవుని వాక్య మర్మములు తెలుసుకోవడానికి, దేవునిలో సంపూర్ణులుగా మనం ఉండడానికి దేవుడు మన ఎడల కృప చూపిస్తారు. పద్మములున్న చోట, ఆ స్వచ్ఛమైన వాక్యం దొరికే చోట, ఆ క్రొవ్వు మెదడు వంటి వాక్యానుభవమును పొందే విధంగా ఎల్లప్పుడూ దేవుని వాక్యమును మనం ధ్యానించేవారిగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం ఉన్నమాట, ఈ ప్రకటన వార్తలు, ఈ ప్రకటన గ్రంథము చదువువారు, వినువారు, గైకొనువారు. నువ్వు దేవుని వాక్యాన్ని చదివేసి వినేసి వదిలిపెట్టడం కాదు, గైకొనువారు ధన్యులు. ఆ గైకునే కార్యములలో, ఆ గైకునే మార్గంలో, ఆ లోతైన మర్మములలోనికి, లోతైన అనుభవంలోనికి, లోతైన ఉన్నత ఉపదేశంలోనికి
మనం వెళ్ళగలిగి అక్కడ పద్మముల వంటి దేవుని యొక్క గొప్ప సంగతులు వినడానికి దేవుడు మనకు కృప చూపాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం ప్రకారం పరలోకపు సంబంధమైన విషయములు పద్మముల వంటి ఆహారము తినేవారికే, పద్మముల వంటి మేత తినేవారికే, పచ్చిక బయళ్లలో మేత మేసే వారికి కాదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. నువ్వు దేవుని యొక్క పరలోకపు సంబంధమైన విషయాలు గైకొనాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులోనికి నువ్వు రావాలి. ప్రార్థన ద్వారా, వాక్యము అన్వేషించుట ద్వారా, వాక్యమును గైకొనుట ద్వారానే ఆ పరలోకపు సంబంధమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఇది పద్మములు ఉన్న చోట దేవుడు మనలను మేపే అనుభవం. దేవుని యందు ప్రియమైన వారలారా, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు నన్ను మేపుచున్నాడు అనే వాక్యమును మనం అర్థం చేసుకునే వారమే. మన ఆత్మీయ స్థితి, మన వాక్య ధ్యానం ఎక్కడుంది? పచ్చిక బయళ్లలోనా, లేదంటే పద్మములున్న చోట ఉన్నత స్థలములలో, లోతైన స్థలములలో నువ్వు దేవుని వాక్యమును ధ్యానించగలుగుతున్నావా? అందరూ ఆలోచిస్తున్నట్టుగా ఆలోచిస్తున్నావా? ఈ వాక్యంలోని అర్థం ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి అని దేవుని దగ్గర మోకరించి ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుని, దేవా నాకు నేర్పించు ప్రభువా అని దేవునికి అతి సమీపంగా రావడానికి ఇష్టపడుతున్నావా? ఎందుకనంటే సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరత్వంలో నివసించే దేవుడు. ఆ ఒక్కడైన ఆ దేవుని దగ్గరికి, ఆ ఒంటరిగా ఉన్న ఆ దేవుని దగ్గరికి నువ్వు ఒంటరిగా వెళ్ళి ఆయనతో సహవాసం చేయగలిగితే నిశ్చయంగా పద్మములున్న చోట ఆ దేవుడు నిన్ను పోషిస్తాడు. అట్టి మంచి అనుభవంలోనికి మనం అందరం ఎదగాలని దేవుడు ఆశిస్తున్నారు. ఎందుకనంటే మనం నివసించేది ఆ ఉన్నతమైన స్థలములో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు సమస్త సృష్టికి కారణభూతుడైన దేవుని చెంత నివసించాలి. ఆయన చెంత చేరాలి అంటే అట్టి ఉన్నత అనుభవం మనం కలిగిన వారిగా ఉండాలి. 10వ తరగతి చదువుకుని ఐఏఎస్ కలెక్టర్ ఉద్యోగం చేయటం అనేది హాస్యాస్పదము. నువ్వు పరలోకపు జీవితం జీవించాలి అని అంటే నీ ఆత్మీయ స్థితి కూడా ఉన్నతంగా ఉండాలి కదా. అటువంటి పద్మములున్న చోట మేత మేసే స్థితిలోనికి దేవుడు మనలందరినీ నడిపించాలి. అట్టి ఉన్నత అనుభవంలో మనం ఉండాలి. ఆ దేవునికి సమీపంగా ఉండాలి. ఆయన ఆశ తీర్చి ఆయన మహిమపరచు వారిగా మనల్ని దేవుడు చేయునుగాక. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మహారాజా నీకు వందనాలు తండ్రి. ఉన్నతమైన దేవుడు, అత్యున్నతుడవు నీవే తండ్రి. ప్రభువా, మీరు పద్మములున్న చోట మమ్మల్ని మేపడానికి ఇష్టపడి, మీరు మాకు ప్రియుడిగా ఉండాలని, మేము మీకు ప్రియురాలిగా ఉండాలని, మీకు ఇష్టమైన షారోను లిల్లీ పుష్పము వలె మేము జీవించాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. ప్రభువా, అటువంటి మార్గంలోనికి మేము రాగలుగుటకు, ఆత్మ సంబంధమైన వారిగా అత్యున్నత స్థితిలో ఉండగలుగుటకు, ఈ లోకమును విడిచి దేవనైన ఆత్మీయ స్థితిలో ఎదుగువారిగా మేము ఉండుటకు నీ కృప దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.